వెల్కమ్ టు బిగ్ టీవీ. శేఖర్ భాష ఒకప్పుడు ఎఫ్ఎంలో ఫేమస్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రతి ఇంట్లో కూడా పరిచయం అయ్యారు. మనతో శేఖర్ భాష ఉన్నారు. నమస్తే శేఖర్ భాష గారు. హాయ్ హాయ్. నేను ఎలా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? అసలు అంటే ఎఫ్ఎంలో చాలామంది మీ గొంతు వినుంటారు. అవును, ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా అద్భుతం. లోపల ఉన్నదానికి అంటే కొంత కష్టపడ్డాం తిండి విషయంలో, ఆర్ఎల్స్ నిద్ర విషయంలో. ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పడ్డా. ఎలా అంటే బ్లాంకెట్స్ కావచ్చు జారిపోతూ ఉండేవి. అడ్జస్ట్ అవ్వడానికి 2-3 రోజులు పట్టింది నిద్ర సరిగ్గా పట్టక. బట్ తర్వాత సెట్ అయ్యి ఒక 1 వీక్కి పర్లేదు అనిపించింది. 3rd డే 4th డే నాకేమనిపించింది అంటే 2-3 రోజులకి నా వల్ల కావట్లేదు, 100 రోజులు ఎట్లా ఉన్నారు రా ఇంట్లో ఎవరన్నా అనిపించింది. సరే అలాగే ఏడుస్తున్నాం. బట్ 1 వీక్ తర్వాత అడ్జస్ట్ అయ్యాం. అరే బాగుంది అనుకున్నాం. సో తర్వాత ఈ వెంటనే ఇది వచ్చింది, రేషన్ అది అని తీసుకొచ్చి ఏం చేయాలంటే ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోతారనమాట. అప్పటిదాకా ఉన్న ఫుడ్ ఉండదు, తర్వాత లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. అందులో మనకి పెద్ద ప్రాబ్లం అయింది ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికి అందరూ చికెన్లు మటన్లు తెచ్చేసుకున్నారు రేషన్లో. ఓకే. అంటే నేను వెళ్ళాలా, మా చీఫ్ వెళ్తుంది. చీఫ్ వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటుంది. నాకు బాగా ఇబ్బంది అయింది బీయింగ్ వెజిటేరియన్. పన్నీర్ కూడా లేకుండా కనీసం అది కొంచెం అదొక చిన్న ప్రాబ్లం అయ్యిండే. ఇంక తర్వాత సరే 2nd వీక్ ఎండింగ్లో నాకు కొడుకు పుట్టడం కొంచెం ఎమోషనల్గా బయట చూడాలనిపించి నేను కూడా హ్యాపీ ఎండింగ్ అనమాట. అది అంటే హ్యాపీ ఎండింగ్ ఓకే, కానీ అసలు శేఖర్ భాష లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అరే ఈయన కంటెస్టెంట్లో ఒక మనకి ఒక 1 2 3 4 ఆ ప్లేయర్స్ ఉంటే అందులో ఉంటాడని అనుకున్నాం. అంత తొందరగా బయటపడడానికి ఏం రీజన్ ఉందా? లేకపోతే రీజన్ అదే అండి. ఇంకా ఒకటేంటంటే కొంచెం ఫుడ్ గట్టిగా ఉంటే బాగుండేదేమో. ఫుడ్డు ఎస్పెషలీ 14 మందిలో ఇద్దరే వెజిటేరియన్స్, నేను ప్రేరణ. ప్రేరణ చూసింది కొన్నాళ్ళకి ఆ అమ్మాయి కూడా ఇంకా ఎగ్గులు తినడం మొదలెట్టేసింది. స్ట్రెంగ్త్ ఉండదు ఏదైనా టాస్క్లు చేయాలన్నా కూడా. నేను ఇంకా కాంప్రమైజ్ అవ్వాల. అప్పటికి ఏదో చపాతీలు క్యాబేజీ ముక్కలు అవి తింటూనే బతికా. బట్ తర్వాత కొంచెం లాస్ట్ 2 days వెళ్ళే ముందు కొంచెం ఫిజికల్గా డల్ అయ్యాను. ఇంకా దాంతో ఎమోషన్స్ కూడా ట్రిగ్గర్ అయ్యి ఇంటికి వెళ్దాం అనే ఫీలింగ్ వచ్చేసింది. శేఖర్ భాష అంటే బిగ్ బాస్ కోసం మాట్లాడుకునే ముందు మనం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని నిర్మోహమాటంగా అడగాలనుకుంటున్నాను. మీరు ఏమాత్రం మొహమాట పడకుండా సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. యా ప్లీజ్. అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అంతకుముందు లావణ్య కావచ్చు, లేకపోతే రాజధాని ఇష్యూ కావచ్చు, అంత ఫేమ్ చేశారా? చివరికి చెప్పు దెబ్బలు కూడా తిన్నారు మీరు. చెప్పు దెబ్బలతో ఏం తినలేదులేండి. బట్ అలా దూరం నుంచి ఇసిరేసింది, అది కూడా తగలలేదు. బట్ వాళ్ళ టైటిల్ అలా పెట్టుకున్నారు. విసిరిన ఆ టార్గెట్ అనేది కొట్టాలనే కదా. కరెక్ట్. అంటే అదేనా, ఎదురుగా వచ్చి నువ్వు కొట్టితే వేరు, వెనకాల నుంచి ఇసిరితే మనకు తెలియని కూడా తెలియదు కదా. తర్వాత తెలిసింది, ఓహో ఈవిడ విసిరింది చెప్పు అని చెప్పి. తర్వాత మళ్ళీ ఆవిడ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొని వచ్చింది. నేను రెడీగా ఉన్నా, ఎదురుగా కొట్టు, వెనకాల నుంచి కాదు తమ్ముంటే ఎదురుగా కొట్టాను, కామ్గా వెళ్ళిపోయాను. సో సరే తర్వాత ఈ థంబ్నెయిల్స్ మనం చూసేదే అలా పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా అవును, అవి అంత గట్టి పోరాటమే జరిగింది. అయినా కూడా సో అవన్నీ దీనికోసం అనుకుంటున్నారు అంతే కదా. ఇప్పుడు బయటకు వస్తుంది ఖచ్చితంగా బిగ్ బాస్ కోసం అనేది. శేఖర్ భాష ఒక వ్యూహాత్మకంగా నేను అంత చేసిన వాడిని అయితే పట్టుకొని ఎలాడేవాడిని కదా బిగ్ బాస్లో. అక్కడ వాళ్ళ డెసిషన్ కదా. ఇప్పుడు మీరు వెళ్ళడం వరకు మీ ఇది, కానీ వచ్చేటప్పుడు వాళ్ళ డెసిషన్స్ కదా. కాదు. ఇది ఎలా అంటే ఓటర్స్ పంపించిన ఎలిమినేషన్ కూడా కాదు నాది. మీరు గమనిస్తే మిగతా వాళ్ళందరిది, ఇప్పుడు నిన్న సోనియా బయటకు వచ్చింది, ఆవిడది కూడా ఓటింగ్. అండ్ అలాగే కంటెస్టెంట్స్ కూడా వద్దని చెప్పేశారు ఇంట్లో. అభయ్ది ఓటింగే, బేబక్కది ఓటింగే. నాది మాత్రం లోపల ఉన్న కంటెస్టెంట్స్ చేసుకున్న డెసిషన్. ఓకే. సో వాళ్ళు నేను అడిగాను ఆల్రెడీ, వెళ్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళందరూ ఇంకా సరే ఉండాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి, వెళ్ళాలనుకుంటున్నాడు శేఖర్, సో లెట్ హిమ్ గో అని వాళ్ళే పంపించేశారు. అది నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా అక్కడే ఉండేవాడిని. అది మీరు ఎప్పటికైనా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏం లేదు, ఒక స్నేహితుడికి చాలామంది స్నేహంగా ఉండేవాళ్ళు, కొంత జర్నీ చేసేవాళ్ళు, కొంత సపోర్ట్ అంటూ చేస్తుంటారు. అలాగే రాజధాని ఇష్యూలు అనుకుందాం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడో చోట ఆ స్నేహితుడు కుటుంబ సభ్యులే ఆగిపోతారు. శేఖర్ భాషకు అంత జర్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే
దాన్ని అసలు రాజ్ తరుణ్ కంటే ఎక్కువ కౌంటర్ చేసింది మీరే అనిపిస్తుందిరా. రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ అనేది నాకు కాజ్ కాదండి. ఇప్పుడు రాజ్ తరుణ్ అయినా లేకపోతే జానీ మాస్టర్ అయినా లేకపోతే ఇప్పుడు హర్ష సాయి అయినా ఎవరైనా సరే ఇలాంటి కేసులు ఇరుక్కుంటున్నారంటే రేపు వాళ్ళకి గొడవలు వేరే ఉంటే అవి వేరే వీళ్ళు తీర్చుకోవాలి. ఇప్పుడు అప్పులు ఇచ్చారా, అప్పులు అయితే అప్పుల బాధలు అప్పుల గురించి పెట్టండి. కొట్టాడంటే కొట్టాడని కేసు పెట్టండి. ప్రతిదానికి కూడా అమ్మాయిలకు ఉద్దేశించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కల్పించిన ప్రత్యేకమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారు అనేదే నా పోరాటం. నేను ఎఫ్ఎంలో ఉన్నప్పుడు ఏదో నాకున్న చోటమోట ఇమేజ్కి నేను చెప్తుండేవాడిని జనాలకి, ఇట్లా కొత్త చట్టాలు వచ్చినాయి, బిఎన్ఎస్ 68, 69 కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మగవాళ్ళకి ఇలాంటివన్నీ కూడాను. సో ఇవి మారిస్తే బాగుండు, డిస్కషన్ జరగాలి లీగల్ సిస్టంలో, పెద్దవాళ్ళందరూ కూడాను మార్చాలి అని చెప్పి చెప్తుండేవాడిని. అంతకుమించి నేనేం చేయగలను, నాకున్న పరిధి చిన్నది. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ మీడియా ఇంటర్వ్యూస్లోకి వచ్చానో లేపి నన్ను కూర్చోబెట్టారు, కొంచెం ఒక వాల్యూ ఇచ్చి, ఓకే వీడి మాట చెప్తే ఒక ఏదో నిజం ఉంది అనుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయాలి ఖచ్చితంగా. ఈ పోరాటం రాజ్ తరుణ్ కోసం లేకపోతే ఇంకా చిన్నవాటి కోసం కాదు, ఈ పోరాటం ఢిల్లీ దాకా ఖచ్చితంగా. ఈ పోరాటం మీరు అనుకున్నట్టు రాజ్ తరుణ్ కోసం కాదు, ఓన్లీ బిఎన్ఎస్ 68, 69 మీద పోరాటం. అంటే అదే అనుకుంటే, అంటే స్పెసిఫిక్గా మీ పైన అంటే శేఖర్ భాష ఒక పెయిడ్ ఆర్టిస్టు, అంటే రాజ్ తరుణ్ అనే ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఈ రోజున యాక్ట్ చేయగలిగాడు. అదంతా మొత్తం అన్నీ అంటే చివరి వరకు దాన్ని కొనసాగించాడు. సార్ ఒకవేళ నేను అదే పోనీ మీరు అనుకుంటే నేను ఏమైనా లాయర్నా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వాటిలో నేను ఉన్నానా? ఏమీ లేదు. అసలు రాజ్ తరుణ్కి నాకు కనెక్షన్ ఏదో, మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నేను ఒకసారి రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశాను, ఇలా 2-3 సార్లు అంతే. ఇంకా మిగతా పరిచయం ఏమీ లేదు, పరిచయం లేదు అంతే. మామూలు ఇప్పుడు ఆ రోజు రాజ్ తరుణ్ అరెస్ట్ అయినప్పుడు అందరూ కొంత వందల మంది మీడియా మిత్రులకి మెసేజ్లు పెట్టుంటారు, అందులో నేను ఒకడిని. భయ మీకు ఏదైనా లీగల్కి సంబంధించిన కొంచెం హెల్ప్ అయినా కావాలా, నాకు తెలిసిన ఇట్లాంటివి 2-3 చూసినాను నేను, సో ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి నేను కొన్ని మెసేజ్లు పెట్టాను. అప్పుడు ఆయన ఓకే అందరికీ పెట్టినట్టే నాకు కూడా ఐ విల్ కాల్ యూ అని పెట్టాడు. కానీ తర్వాత ఏం చేయలే. తర్వాత అందరూ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు కదా, చిట్టిబాబు గారు లేకపోతే కృష్ణకుమార్ గారు, ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టుగానే నన్ను ఒక దాంట్లో పిలిచి మాట్లాడుతున్నప్పుడు నేను నా ఒపీనియన్ చెప్పాను. ఆ ఒపీనియన్ని సెకండ్ చేయడానికి, అంటే దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం నాకు 2 రోజుల తర్వాత ఏదో డాక్యుమెంట్ దొరికింది నాకున్న నెట్వర్క్లో, అది తీసుకొచ్చి చూపించాను. అది వైరల్ అయింది. అది వైరల్ అవ్వడంతో ఇంకా కంప్లీట్ కేసు యూటర్న్ తీసుకోవడం. తర్వాత రాజ్ తరుణ్ వాళ్ళ మిత్రులతో నాకు కాన్ఫరెన్స్ కాల్లో, అంటే హీ డింట్ వాంట్ టు కమ్ అవుట్, అలా వచ్చి నాకు మాట్లాడడం, థ్యాంక్ యూ ఏమైనా ఉంటే నాకు పంపించి, నాకు బెయిల్కి ఉపయోగపడతాయి అని చెప్పంటే అప్పుడు నేను ఆయనకి పంపించడం. తర్వాత హీ కేమ్ ఇన్ టచ్. అప్పుడు ఆయన నాకు కొన్ని నేను అడిగాను, నాకు బయట బీప్లేసి వస్తుంది ఆడియో, అది బీప్ లేకుండా ఏమన్నా మనకు దొరుకుతుందా అంటే, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పంపించడం నాకు, ఇవన్నీ కూడా జరిగింది. సో తర్వాత దాన్ని కూడా మనం ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే అది అక్కడితోనే అయిపోయేది. బేసికల్లీ నా పాయింట్ అంతా రాజ్ తరుణ్కి బెయిల్ వస్తే సరిపోతుంది అనేది. కాకపోతే నన్ను పర్సనల్గా పోక్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పుతో దాడి చేయడం, లేకపోతే ఇప్పుడు ఎవరన్నా సరే మీడియాలో మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఒకవేళ నేను ఇప్పుడు లేకపోతే సపోజ్ హర్ష సాయికిను ఆవిడ మిత్రకి ఏదో జరుగుతుంది అనుకుందాం, జరుగుతున్నప్పుడు ఆవిడని క్వశ్చన్లు అడుగుతారు, మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు, లేకపోతే హర్ష సాయిని అడుగుతారు అనుకుందాం. అడిగినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తే గణేష్ అనేవాడు జీవితంలో ఏం జరిగింది, గణేష్ అనేవాడు ఎలాంటి వాడు, ఇలాంటివన్నీ చేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి పోక్ చేసి ఇంకా వాళ్ళ మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి సంబంధించిన అన్నీ తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళే కల్పించారు. అంటే మీరు ఇంత బ్రాడ్ కాన్సెప్ట్లో ఆలోచిస్తే, అంటే మగవాళ్ళకి ఉన్న చట్టాలను వినియోగించుకోలేకపోతున్నారు, వాళ్ళ తరపున వచ్చి వాదించే వాళ్ళు కనిపించట్లేదు అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలు ఏమైపోయారు, హర్ష సాయి ఇష్యూలు ఏమైపోయారు, మీ జానీ మాస్టర్ అయ్యో లేదు, లిటరలీ వాళ్ళిద్దరి తరపు నుంచి కూడా నేను, వాళ్ళిద్దరి తరపు నుంచి అని కాదు, వాళ్ళిద్దరి తరపు నుంచి అంటే వాళ్ళ మిగతా విషయాలు నేను మాట్లాడను. వాళ్ళ కోసం వాళ్ళకి అగెనెస్ట్గా వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, జానీ మాస్టర్ కేసులో 376 అండ్ పోక్సో, అండ్ హర్ష సాయి విషయంలో 376 అండ్ 354 ఇంకా 328 ఇంకా ఉన్నాయి, 4 సెక్షన్లు ఉన్నాయి. సో నేను చూశాను, వాటి కంప్లైంట్లు చదివాను, ఎఫ్ఐఆర్లు చదివాను, మొత్తం అయ్యింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ మెల్లమెల్లగా వస్తాను, అంటే ఇంకా మేబీ మీరు చూడలేదేమో, బట్ ఇట్ స్టార్టెడ్. అంటే ఎందుకు రాజ్ తరుణ్ ఇష్యూలో ఒకళ్ళతా తీసుకున్నారు మీరు? యాక్చువల్గా ఒక అడ్వకేట్ కూడా అంత ఫైట్ చేస్తుంటాడు, మీరు అంతా చేశారు, మరి మిగతా ఈ వీళ్ళ విషయాలు ఎందుకు? అంతే ఇదిగా ఉన్నాను నేను. లిటరల్లీ నేను సుమలత్ గారితో కూడా మాట్లాడాను, అసలు అన్ని విషయాలు నేను చెప్పాను. అండ్ ఎస్పెషల్లీ సుమలత్ అంటే
ఓకే అమ్మాయి. సో నేను మాట్లాడాను అన్ని రకాల, అంటే రెండు వైపులు కూడా మాట్లాడాను. నేను మాట్లాడి తీసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టర్కి మెయిన్ సరే రిమాండ్ తీసేంత దాకా వెళ్ళింది అంటే అది మెయిన్ పోక్సో. అది చాలా స్ట్రాంగ్ చట్టం, దానివల్ల ఇబ్బంది పడదు. బట్ నేను వాడికి కొన్ని పాయింటర్స్ కూడా చెప్తున్నాను. అందులో ఒక పాయింట్ ఏంటంటే, పోక్సో పెట్టడానికి సరే ఆవిడ ఆ టైంలో 16 ఏళ్ళు అనుకున్నప్పుడు జానీ మాస్టర్కి ఆ విషయం తెలిసిందా లేదా? ఓకే, సరే తెలియకపోతే చిన్నపిల్లకి కనపడుతుంది కదా, కనుక్కోవాలి కదా, నువ్వు పెద్దవాడివి అని మీరు అనొచ్చు. బట్ ఈటీవీ లాంటి ఒక పెద్ద ఛానల్లో ఢీ లాంటి ప్రోగ్రాంలో జోడీ అనేది 18+ ప్రోగ్రామ్. మీరు దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఆ మూవ్స్ కావచ్చు, చాలా ఇంటిమేట్ మూవ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే యాడ్ కూడా 18 ఏళ్ళ నుంచి 24 ఏళ్ల మధ్య వాళ్ళు కావాలి, డాన్సర్స్ మనకి ఉత్సాహవంతులైన వాళ్ళు రండి అని చెప్తారు. అండ్ ఏ వెరిఫికేషన్ లేకుండా అంత పెద్ద ఛానల్, అంత పెద్ద మలయాళ ప్రొడక్షన్స్ అనుకుంటారు, వాళ్ళు అంత ఈజీగా తీసుకోరు కదా. మరి ఒకటి ఈవిడ అబద్ధం చెప్పి దాంట్లోకి వెళ్ళిందా, లేదు వాళ్ళు ఓవర్లుక్ చేసే అయినా కూడా వీళ్ళు తీసుకున్నారా? అలా ఏం లేదు కదా, అందులో చాలా చిన్న చిన్న పిల్లలు కనిపిస్తుంటారు మనకి. చిన్న పిల్లలు కనిపించేది వేరే, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏం అటువంటి రిస్ట్రిక్షన్ ఏం పెట్టుకోలేదు. ఎందుకు లేదు, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గమనిస్తే జోడీ అనేది ఇంటిమేట్ మూవ్స్, మీరు ఆ సాంగ్స్ చూడండి, కంప్లీట్ అడల్ట్ కంటెంట్. అది మీరు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని చూసే కదా. ఆ జడ్జ్ ప్రేమణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా నేను పాయింటర్స్ తీసి పంపించాను. ఆవిడ సిడక్షన్ అనే మాట వాడింది ఆవిడ. సిడక్షన్ అనేది దిస్ ఈజ్ జస్ట్ అన్ 18+ థింగ్. అంటే మగవాడిని టెంప్ట్ చేసే రకంగా డ్యాన్సులు చేయడం అనేది సిడక్షన్. సో ఈ సిడక్షన్ అద్భుతంగా చేసావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టారు ప్రియమణి, ఎవరు సృష్టికి. సో దట్ మీన్స్ ఒకవేళ కనుక మీరు చెప్పినట్టుగా చిన్నవాళ్ళని కూడా తీసుకుంటే, అంటే చిన్నపిల్లల్ని తీసుకొని ఇలాంటి సిడక్షన్ డాన్సెస్ కూడా చేస్తుండడం అనేది దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. దాని గురించి కూడా మనం కేసు పెట్టచ్చు. అంటే ఎలాగవుద్ది శేఖర్ భాష గారు, ఇప్పుడు మనకి డ్యాన్స్ షో చూడాలి, లేకపోతే పాటలకు సంబంధించిన పాటలు చూడాలి. పాటలకు సంబంధించి చిన్న చిన్న పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు అనేక షోలో. అందులో అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. మరి అవన్నీ వాళ్ళు నోటితో పలుకుతున్నారు, అవన్నీ ఆ సెక్షన్లో అలా వర్తింపు చేస్తే ఇంక షోలు ఎందుకు నడుస్తాయి? సార్, ఎవరు అడక్కపోవడం అనేది మన తప్పు. ఇప్పుడు ఒక చిన్న పిల్లని తీసుకొని ఏమన్నా బూత్ పాట పాడించారంటే ఎందుకు పాడట్లేదు? మనకు కనిపిస్తున్న దాంట్లో అనేక అడల్ట్ కంటెంట్. అదే సార్ జర్నలిజం. మనం ఎథిక్స్ పాటించి చిన్న పిల్లలతో ఎలా పాటిస్తాం ప్రశ్నించకపోవడం మన తప్పు కాదు. నేనంటుంది ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలోన యూఏ కూడా మాట్లాడట్లేదు. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాల్లో ఉండే పాటల కంటెంట్ని తీసుకొని అక్కడ చాలా షోలు ప్లాట్ఫామ్స్లోన పెద్ద పెద్ద వాళ్ళు కంటెక్ట్ చేస్తున్న షోల్లోన పాడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయ సార్, జనాలు కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు సార్, స్పృహ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సవాల్ చేయాలి సార్. మరి ప్లాట్ఫామ్స్ అంగీకరిస్తున్నాయి కదా, మీరు అన్నట్టు ఈ సర్టిఫికేషన్ లేకపోతే అడల్ట్ దాన్ని మనం తీసుకోకూడదు అనుకున్నప్పుడు అవన్నీ వర్తించాలిగా. అదే అంటున్నాను. ఇప్పుడు ఎవడైనా పిల్ వేయాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఒకటి వెయ్యాలి, ఇది తప్పు అని చెప్పాలి. అండ్ ఇదైతే కంప్లీట్గా సరే, పాటలు పాడడం అనేది రెండు. ఇప్పుడు సాంగ్స్లో మీరు కొన్ని మూవ్స్ చూస్తే లిటరల్లీ ఎంత ఇంటిమేట్ మూవ్స్ ఉంటాయంటే అది కొన్ని జుగుప్సాకరంగా, కొన్ని అశ్లీలంగా మనకు అనిపిస్తాయి, నాకు అనిపిస్తున్నాయి. మరి మీరు చూసినప్పుడు మీకు తెలియాలి. నేను కావాలంటే కొన్ని దానికి కట్ చేసి కూడా పెట్టాను, వాళ్ళకి సాక్ష్యాల కోసం పంపించాను నేను. సో ఇటువంటిది 18+ వాళ్ళే చేయాలి. అంటే 16 ఏళ్ల వయసులో వాళ్ళకి ఎలా ఉంటుంది చదువుకోవాల్సిన వయసు. తల్లిదండ్రులు చదివిస్తారు పిల్లల్ని మంచి దీనికోసం. ఆ టైంలో తీసుకొచ్చి ఇట్లాంటి ఇంటిమేట్ సాంగ్స్ చేపిస్తుంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఒక అబ్బాయితోటి చాలా క్లోజ్గా లవర్స్ చేసుకునేట్టు ఇలాంటివన్నీ కూడా చేపిస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళ థింకింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇది పక్కన పెడితే ఇవన్నీ జోడీ ఈజ్ ఎన్ 18+ షో అండ్ 18+ వాళ్ళు చూడాలి అండ్ 18+ వాళ్ళు మాత్రమే దాంట్లో పాల్గొనాలి అనేదే. అంటే ఎస్పెషల్లీ మేబీ మధ్యలో ఇక్కడ చప్పట్లు కొట్టడానికో చిన్నపిల్లలు ఎవరైనా కనబడితే ఓకే, బట్ ఇలాంటి మూవ్స్ చేయడానికి 18+ వాళ్ళే. చిన్నపిల్లలతో చేయించడం అనేది ఖచ్చితంగా తప్పు అంటే తప్పు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేబీ ఆ యాడ్ కూడా మీరు చూసి ఉండొచ్చు, 18 నుంచి 24 వయసులో ఉన్న వాళ్ళు కావాలి, ప్రోమో కూడా చాలా రోజుల క్రితం ఉండింది. సో ఆయన ఏమనుకొని ఉంటారు, ఒకవేళ జానీ మాస్టర్ ఇక్కడ అందరూ 18+ వాళ్ళే వస్తారు కదా అనుకుని ఉండవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రేమించేటప్పుడు, ఇప్పుడు జోడీలు పరిచినప్పుడు అందరూ అడల్ట్సే ఉంటారు అనుకున్నాం. లేకపోతే సపోజ్ నేను డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను, లేకపోతే ఎంటెక్ చేస్తున్నప్పుడు ఎవరో అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది అనుకోండి, ఏమనుకుంటాను, అమ్మాయి అడల్ట్ అనే అనుకుంటాను కదా. ఓ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నప్పుడు 18+ వాళ్ళే ఉంటారు అనుకుంటాం కదా జనరల్గా. అలాగే జోడీకి వచ్చినప్పుడు అందరూ అడల్ట్సే ఉంటారని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేసినప్పుడు ఈయన మళ్ళీ ప్రత్యేకంగా అమ్మ నీ ఆధార్ కార్డ్ పట్టరా, నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టరా అని అడగాల్సిన అవసరం ఎవరికి లేదు. సో జానీ మాస్టర్కి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఉంది. ఆయన ఇందువల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను, లేకపోతే ఇందువల్ల నేను ఆవిడ 18% అనుకున్నాను చెప్పడానికి హీ హ్యాస్ ఎవ్రీ రైట్. అండ్ ఆవిడ చెప్పుకోవాలి,
వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి 18 కాకపోయినా కూడా ఆవిడని తీసుకొచ్చి ఇలాంటి షోస్లో మీరు ఎందుకు పెడుతున్నారు? శేఖర్ మాస్టర్ అది ఎక్కడ జానీ మాస్టర్ కేసులో మీరు చెప్తున్న వాదన ఏదైతే ఉందో అంటే 18+ అనే అమ్మాయి చెప్పలేదు కాబట్టి జానీ మాస్టర్ అలా అనుకున్నాడు కాబట్టి అంటే ఆయన ఒక జడ్జిగా వచ్చాడు అంటే దాన్ని 18+ ఉంటే పర్వాలేదు అంటే ఆమెని అంటే మీటూ లాంటిదో లేకపోతే కాస్టింగ్ కావచ్చు మీరు ఆ బుల్లితెరకి ఓకే అన్నట్టు చెప్తున్నారు. గుడ్, ఇది వేరే. ఇప్పుడు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు 18+ అనుకున్నప్పుడు ఈయన కాస్టింగ్ అవుట్ చేశారు అంటే ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోక్సో పక్కన పెట్టేద్దాం. మీరు 376కి వచ్చారు. ఇప్పుడు పోక్సో అయిపోయింది. 18+ అయినా కూడా జానీ మాస్టర్ ఆవిడ్ని ఆయనకి ఏదో సెక్షువల్ ఫేవర్ చేస్తే నేను నీకు ఏదో ఛాన్సెస్ ఇస్తానని చెప్పి అన్నాడు అనుకుందాం. ఓకే, జానీ మాస్టర్కి పెళ్ళైందనే విషయం వాడికి తెలుసు కదా, తెలుసు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి డాన్సర్లు చాలామందే ఉన్నారు. అందరూ ఇలాగే దానికోసం అలాంటి పని చేస్తున్నారా? సెక్షువల్ ఫేవర్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటివి తెచ్చుకుంటున్నారా అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు కదా. కొంతమంది నికార్సైన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకుంటారు? ఒకళ్ళేం బోల్డ్ మంది ఉంటారు. మరి ఎప్పుడైతే నేను ఇలాంటి ఫేవర్స్ చేసి లోపలికి వెళ్ళాలంటే ఒక లంచం ఇచ్చి అది డబ్బు రూపం కావచ్చు లేకపోతే అందాన్ని ఎరవేసి కావచ్చు ఏదో రకంగా నేను నా కెరీర్ నాకు ఇంపార్టెంట్, దానికోసం నేను ఈ పెయిన్నో లేకపోతే ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుందాం ఆ అమ్మాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమనిపిస్తుంది, ఒక కొంప కూలిపోయినా పర్లా, ఎవరు జానీ మాస్టర్ పెళ్ళైందని తెలిసి ఆయనకి పిల్లలు ఉన్నారని తెలిసి ఆ కొంప ఏమైపోయినా పర్లా. అలాగే నికార్సైన అమ్మాయి నేను ఇలాంటి వాటికి రాను, గెస్ట్ హౌస్లోకి రాను, మీరు ఛాన్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతాను. అలా ఉందా శేఖర్ గారు? అసలు సొసైటీ నిజంగా అలా ఉందా? మీరే అంటే నిజంగా ఇప్పుడు ఒక కళాకారుడు అనేవాళ్ళు మీకు ఎఫ్ఎంలో చాలా సీనియర్గా ఉన్నారు, మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. నిజంగా ఆ బుల్లితెర కావచ్చు లేకపోతే వెండితెర కావచ్చు ఆ పరిస్థితులు ఉన్నాయా? అంటే ఒక అమ్మాయి నేను ఇలాగే ఉంటాను అనేది ఎంత పర్సెంటేజ్ ఊహించుకోగలం? ఎందుకు సార్, నేను అదే చెప్తున్నా. ఒక అబ్బాయిగా ఒక ఆర్టిస్ట్ కనిపించట్లేదా? వాడు ఏమి చూస్తున్నాడు? డబ్బులు ఇచ్చి వస్తున్నాడా? సార్ డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు ఉండొచ్చు కాదనట్లా, బట్ నేను ఒక యాంకర్గా వచ్చాను కదా, నేను ఫేస్ చేశాను. అమ్మాయిలు పంపించండి ఫస్ట్, అబ్బాయిలు పక్కన పెట్టండి, ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. మీకు పోటీకి ఎవరైనా ఒక మంచి న్యూస్ రీడరో లేకపోతే మంచి రిపోర్టర్ ఎవరైనా అందంగా ఉండేవాళ్ళు వస్తే ఫస్ట్ అంటే ఇప్పుడంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ మీకు ఒక పేరు ఉన్నప్పుడు అది వేరే విషయం, బట్ న్యూబీస్గా మనందరం బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడే ఉంటుంది. ఓకే, అండ్ ఏదైనా కూడా అబ్బాయిలు ఉన్నప్పుడు అబ్బాయిలు ఏమి ఇచ్చి వచ్చారు, ఏ లంచాలు ఇచ్చి వచ్చారు, ఓన్లీ మన అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడడం? చాలామంది అమ్మాయిలు ఇలా రాకుండా నికార్స్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో ఎవరు వాళ్ళకి ఇట్లాంటివి నేర్పిస్తున్నారు? అమ్మాయి ఇలాంటివన్నీ తప్పదమ్మా, వాళ్ళ అమ్మ చెప్పారా లేకపోతే చుట్టుపక్కన వాళ్ళు చెప్పారా? లేదు ఇది ఇండస్ట్రీలో కామను, నువ్వు వెళ్ళు, ఇలాంటివన్నీ ఎవరన్నా చెప్పినా కూడా నేర్పించాల్సిన తల్లిదండ్రులు లేకపోతే ఎవరైతే మనం ముఖ్యంగా జర్నలిస్టులు కూడా నేర్పించాల్సింది అది. ఇదంతా కామన్ కాదు, చెప్పు తీసి కొట్టి బయటికి రావాలి. నేను అంటుంది ఏంటంటే ఓకే అమ్మాయి వైపు నుంచి ఉందానికి వన్స్ ఒకసారి జర్నీ జరిగిన తర్వాత సే నో అంటే నోవా కాదా? కరెక్ట్. మరి ఎందుకు ఇప్పుడు జానీ మాస్టర్ కేసులోన అక్కడ జరుగుతుందంతా సే నో అన్న తర్వాత ఎలా వెంటాడగలుగుతారు ఒక అమ్మాయిని? ఇప్పుడు అమ్మాయి కంటే వ్యక్తిగత జీవితం ఉంటుంది. చాలా మంచి పాయింట్ సార్ ఇది. ఇక్కడ దీనికి మీకు వస్తున్నాను అంటే సరే మొత్తానికి ఏదో స్టార్ట్ చేశారు, కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు, ఈయన పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు అనుకుందాం, ఆవిడ కొన్నాళ్ళు పీకల్లోతు. ఎలా మునిగిపోతాడండి? ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎలా మునిగిపోతాడు? అంటే మీరు నేను మొక్కపోవచ్చు, ఆయన మతం అంటే ఆయనకి ఏం మోరల్స్ ఏమి ఉండవు అసలు. అదేంటాను వాళ్ళ మతం. ఒక డాన్స్ మాస్టర్గా ఉన్నాడు, ఒక నేషనల్ అవార్డు పొందిన స్థాయిలో ఉన్నాడు, ఆయన అనేక అంటే మల్టీ భాషల్లోనే ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే అవకాశం వస్తే అమ్మాయిని వాడుకోవడానికి లేదా అమ్మాయికి అవకాశాలు ఇవ్వడానికి రెడీనా? వాడుకోవడం అనేది ఫస్ట్ స్టేజ్లో జరుగుండొచ్చు. వాడుకోవడమా లేకపోతే ఆ అమ్మాయి ఎరేసిందా లేకపోతే ఈయన ఇది చేశారా, మొత్తానికి ఏదో ఒకటి. మనం ఒకవేళ ఆ కోణంలో చూస్తే సార్, అంటే మీరు అన్నట్టు వాడుకోవడం అనే కోణంలో చూసినా ఆ అమ్మాయి కూడా తన కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఒక కొంపని కూల్చి ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఇంకో డ్యాన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి రావాల్సిన అవకాశం కూడా ఈవిడ తీసేసుకుంది. ఎందుకు అంటే ఆవిడ ఒప్పుకోలేదు ఇట్లా వేరే వాళ్ళతో పడుకోవడానికి, ఈవిడ ఒప్పుకుంది కాబట్టి ఈవిడికి అవకాశం వచ్చిందనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అంటే దీన్ని బట్టి పడుకున్న వాళ్ళకి మాత్రం జానీ మాస్టర్ అవకాశాలు ఇస్తాడు. వాళ్ళే కాదు, ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటిది జరిగితే ఆయనది ఎంత తప్పు ఉందో ఈవిడది అంతకన్నా పెద్ద తప్పు. నేను అంటుంది జానీ మాస్టర్ లాంటి ఒక ఫేమ్ ఉన్న డాన్సరు పడుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాడు, అది XYZ ఎవరైనా కావచ్చు. అది కూడా నేను అనుకున్నాను. ఇండస్ట్రీలో ఇంకెవరితోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ కొరియోగ్రాఫర్స్ చాలా మందితో నేను మాట్లాడినప్పుడు సార్ ఎవరితో లేదు, బట్ ఆవిడతో ఉన్నమాట మాకు తెలుసు, ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు ఆయన. సరే పెళ్ళైన తర్వాత పుట్టిందా లేకపోతే ఇప్పుడు మనకి చాలామంది పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు, ఎందుకు మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేసి
ఇంకొక ఆవిడతో పేకలతో ప్రేమలో ఉంటారు. యాక్చువల్గా వదిలేసిన తర్వాత కాదు, ప్రేమలో ఉన్న తర్వాతే ఆ ప్రేమ వల్ల వీళ్ళని వదిలేసి తర్వాత వీళ్ళకి విడాకులు ఇచ్చేసి వాళ్ళతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది ప్రేమ గుడ్డిది, ఇంకేం చేస్తాం. ఇప్పుడు అవన్నీ పెళ్ళైనప్పుడు కనపడవా? ఉంది, మనకు బాధ్యత ఉంది అని తెలిసినా కూడా కొన్నిసార్లు ఆ ఫీలింగ్ల వల్ల అది ప్రేమగానే అంటే బాధ్యత ఉన్నా కూడా ఆ ప్రేమ వాళ్ళని కమ్మేసింది. ఏం ప్రేమ అండి అది? ఒక అవకాశాలు ఇస్తూ ఉపయోగించుకునేది ప్రేమ ఎలాగవుతుంది? దాని ప్రేమని పేరు పెట్టడం నేను కూడా సపోర్ట్ చేయను. నేను ఇప్పుడు అంటే ఎలా పేరు పెడతాను దానికి? ప్రేమ అనేది ఇప్పుడు అంతకుముందు ప్రేమించే అవును, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తన మతాచారం ప్రకారం ఆమె తీసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ మతాచారం ప్రకారమే ఇంకొకరిని కూడా ప్రేమించవచ్చు అని ఆయన అనుకున్నాడేమో. 2-3 చేసుకోవచ్చు కదా, అందుకని నాకు తప్పు కాదు. ఆవిడ కూడా ఓకే, ఆయన నన్ను రేపు ఎల్లుండి పెళ్లి చేసుకుంటాడు, నా కెరీర్ ఇంకా బాగుంటుంది ఆయనతో ఉంటే అని అనుకుని ఉండొచ్చు. సో ఆ రకంగా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కే వస్తున్నాను. అలా 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత ఆవిడకి అప్పుడు లేని స్పృహ ఇప్పుడు వచ్చి ఉంటుంది కొంచెం. అప్పుడు మరి చిన్నపిల్ల కాబట్టి ఒక 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ 41 ఏళ్ళ వయసుతో 42 ఏళ్ళ వయసు వాడితో నేనేం చేస్తాను, నాకు 21 ఏళ్ళు, రేపు ఆయన కొన్నాళ్ళకి ముసలాడైపోతాడు, నా కెరీర్ నా జీవితం ఏమవుతుంది, దానికి తోడు ఆయన వేరే మతం అనేది అప్పుడు ఆవిడ గుర్తుండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పుండొచ్చు. ఇవన్నీ కూడా ఆవిడకి మెల్లగా ఒక వేరే థాట్ వైపు నడిపించాయి. మెల్లగా జానీ మాస్టర్ నుంచి నేను బయటపడాలి, వద్దు. వెన్ షీ సెడ్ నో, అక్కడ మీరు అడిగిన క్వశ్చన్, నో అన్నప్పుడు నో కాదా? నో అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వదిలేసి ఉండాల్సింది. ఓకే, లేదు నువ్వు నాకు కావాలి అని చెప్పి గొడవలు పెట్టడము ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు అది పంచాయతీలు అయ్యి పెద్ద అదే ఆ పుష్ప సెట్లో అయినప్పుడు ఆ సుకుమార్ గారి దగ్గర వెళ్ళింది అన్నట్టుగా మనం వింటున్నాం బయట. సో ఆయన పిలిచి, ఆయన కూడా పెద్ద మనిషిలాగా ఈ ఇద్దరు మంచి పేరు ఉన్నవాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటారని చెప్పి ఏదో మందలింపుగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సరే ఆయన చెప్పారా లేదని మనం విన్న రూమరే. బట్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడికి కూడా కొన్ని ఎలా జరుగుతాయంటే సార్, ఈవిడున్న ఇంట్లో పైన టాప్ ఫ్లోర్లో ఆర్ ఏదో ఫ్లోర్లో కొత్తగా డాన్సర్స్ కొంతమంది దిగారు. వీళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసిన తర్వాత జానీ మాస్టర్ వాళ్ళని పంపించాడా, జానీ మాస్టర్ వాళ్ళని నాకు స్పై చేయమని పంపించాడా అని ఒక భయం ఆవిడలో. దీనికి తోడు అంటే ఎక్కడ ఏమన్నా చిటుకు ఎవడన్నా బెదిరించాడు, ఎవడో ఏదో పోలుగు తెచ్చి. ఇప్పుడు ఆయన అభిమాని ఎవడో ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ఎవరు వచ్చి టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంబడించి చాలామంది ఆయనకి రకరకాల, ఆయన పేరు నేను మర్చిపోయాను, అప్పట్లో చాలా పెద్ద బొకేస్ ఇవ్వటం ఇవన్నీ చేశారు. సో అలా ఆయన అభిమానులు ఎవరన్నా ఉన్నట్టు, ఆయనకి చిన్న ఆయన కొంత అభిమానులు ఉంటారు, ఆయన ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇదంతా ఆయనే చేస్తున్నాడు అనే ఒక కోణంలో ఒక చట్టంలోకి వెళ్ళిపోయి భయం పెరిగిపోయి నన్ను వేస్తున్నాడు అనే ఒక కంప్లైంట్ ఆల్మోస్ట్ దీని దాకా వెళ్ళిపోయింది. ఎక్కడికి, మన ఛాంబర్ దాకా. ఎందుకు ఉంటుందండి నేను అంటుంది ఇక్కడే, అది ఎందుకో లింక్ కుదరట్లేదు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉంది, మీరు పెడుతున్నట్టు ఒక ప్రేమ అని పేరు పెట్టారు. ఎవరైనా ఉంటే అదేమైనా జానీ మాస్టర్తో మాట్లాడుతుంది తప్పించి ఎవరైనా ఇంకో నా మీద ఇలా ఎందుకు నువ్వు స్పై పెట్టావు, లేకపోతే నన్ను ఎందుకు నా ప్రతి కథలకి నువ్వు ఎందుకు గమనిస్తున్నావు అని ఫిలిం ఛాంబర్కి వెళ్ళడం ఎందుకు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతుంది? అంటే ఎంత వేధింపులకు గురైతే ఒక అమ్మాయి, వేధింపులకు గురైనట్టు నాకు కూడా సమాచారం మీరు అన్నట్టుగానే. కాకపోతే వేధింపులు ఏంటంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు రిజెక్షన్. అది ఆ రిజెక్షన్ తట్టుకోలేక ఆయన అన్నాడేమో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. అంటే ఎవరు అన్న మాటలు విన్న మాటలే తప్ప మనకి ఏది ఆయన కాదనొచ్చు, రేపు ఈవిడ కూడా కాదన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈరోజు ఇదాకా ఆవిడ మీడియా ముఖంగా ఏమీ చెప్పలేదు. నేను అంటుంది ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ మీరు టచ్ చేసినట్టు, నిజంగా జానీ మాస్టర్ని బ్యాడ్ చేయాలని కానీ లేకపోతే జానీ మాస్టర్ని చేతి లబ్ధి పొందాలని కానీ ఉండేటట్టయితే మనం అనేక కేసులో చూస్తుంటాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా మీడియాకి ఎక్కడా కూడా అసలు బయటికి రాకుండా. ఆ విషయంలో నేను ఆ అమ్మాయి పక్షానే ఉన్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఇంతకుముందు మనం చూస్తున్న హర్షసాయి కానీ లేకపోతే రాజస్థాన్ కేసులో లాగా డబ్బులు డిమాండ్ చేయడం కోసం కానీ ఇది చేస్తున్నట్టు అనిపించలేదు. కేవలం జానీ మాస్టర్ నుంచి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను, నా మానాన్ని బతకనివ్వండి. ఆవిడ మీడియా ముందు కూడా రావట్లేదు అసలు. ఎక్కడ ఆవిడ నుంచి మీడియా వెళ్ళి తెలుసుకొని రాయడం తప్పించి. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడికే వస్తున్నాను. ఆవిడ వద్దు అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఆ దాంట్లో కొంచెం పెద్ద మనసు లేకపోతే ఇంకోటి ఉంటాయి నిజంగానే. ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు, నిజంగానే ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకుందాం. అప్పుడైనా సరే ఒక అమ్మాయి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి మీరు? ఆగాలి కదా. ఆగాలి. ఆగకపోతే ఉంటాయి. ఆ అమ్మాయి కేసు పెడుతుంది. కేసు పెడితే ఏమవుతుంది? ఈ అబ్బాయి మీద ఏదో 4 ఏదో కేసు ఏదైనా వేస్తారు. షీ టీమ్స్ కావచ్చు లేకపోతే అవ్వచ్చు. ఇది రిటర్న్లో చూడండి మీరు. ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది లేకపోతే మంచి ఇది వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారు. అమ్మాయి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వచ్చి ఇంకా చాలు మన రిలేషన్కి బ్రేకప్, ఇక్కడితో ఉండను నీతోటి అని చెప్పేసింది అనుకోండి. సేమ్ అమ్మాయికి ఉన్నట్టే అబ్బాయికి కూడా మనసు ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు అంటే ఇదే కనుక అబ్బాయి చేస్తే, అబ్బాయి కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు,
అని చెప్పేస్తే ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. కేసు పెడితే ఆ అబ్బాయికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మన చట్టం. అదే కనుక అమ్మాయి చేస్తే కేసు పెట్టడానికి లేదు. ఇది నా పోరాటం. మీకు అర్థమవుతుందా? ఓకే, లీగల్గా మీరు చెప్తున్నారు విషయాలు కదా? లీగలే సార్. నా పోరాటం అంతా దీని గురించే. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళి అంత ఈజీగా ఎలా కేసులు పెట్టగలుగుతున్నారు? అబ్బాయి వెళ్ళి తలకిందులు తప్ప చేసినా కూడా మీరు ఇట్లాంటి వాటిలో అమ్మాయి నన్ను వేధిస్తుంది సార్, అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సార్, నన్ను వదిలేసింది వాళ్ళ, నా బతికేంటి అని చెప్పి ఒక అబ్బాయి వెళ్ళి కేసు పెట్టమన్నాడు. అంతే కదా, సెక్షనే లేదు చట్టాల్లో. ఇప్పుడు 498 ఉంది. 498 పెళ్ళిన వాళ్ళకి. అది నేను అంటుంది దానికి ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి ఉంది, మగవాళ్ళు పెట్టడానికి ఇంకా తయారవుతున్నాయి ఇంకా అవన్నీ. 493 సార్ ఈ సెక్షన్. అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను వాడుకొని నాతో సంసారం చేసి ఇవాళ నాకు ఈ అబ్బాయి వద్దంటున్నాడు అంటే ఆ అమ్మాయి వెళ్ళి ఈ కేసు పెడితే ఏదన్నా చిన్న ఆధారం పెట్టుకొని ఆ అబ్బాయికి 5 నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష ఈ సెక్షన్ ప్రకారం. ఇదే రివర్స్లో జరిగితే ఒక్క అబ్బాయికి కూడా వెసులుబాట్లు అయితే చట్టంలో కానీ కనీసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించుకోరు. ఓకే శేఖర్, నేనంటుంది చట్టం కోసం మాట్లాడుకునే ముందు హర్ష సాయి కేసుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అక్కడ మిత్ర చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆ అమ్మాయి లైఫ్కి సంబంధించి ఎలా చూస్తున్నారు ఈ కేసుని సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కొంచెం చిన్నవాడంటే ఈయనే పోక్సో పెట్టచ్చు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది ఆ అమ్మాయికి ఇతనికి. ఓకే, అమ్మాయికి 36 38 ఉన్నాయి, ఇతనికి 25 ఏళ్ళు ఎంతో ఉంది. సో కానీ చిన్న వయసులోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టలే. ఒకవేళ నిజంగా పెట్టాలనుకున్నా లేదు వెసులుబాటు. బట్ ఆ అమ్మాయి వెళ్ళి పెట్టింది. ఇంకా నానా రకాలు ఏంటి బ్లాక్మెయిల్, హెరాస్మెంటు, అది రేపు అన్నీ పెట్టింది. పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అన్నీ పెట్టింది. ఇప్పుడు వీడికున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ తను తప్పు చేయకపోతే నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు జానీ మాస్టర్ లాగా తీసుకెళ్ళి లోపలేస్తారు. లోపలేసి రిమాండ్ అంటారు, తర్వాత ఏదో ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ లీకులు మీరు చూస్తుండేవాడు. వాళ్ళకు ఉన్న ఆప్షన్, ప్రస్తుతానికి అబ్బాయిలకు ఉన్న ఆప్షన్ ఏంటంటే దాక్కొని యుద్ధం చేయడం తప్ప. గెరిల్లా యుద్ధం అంటారు దీన్ని. మన చట్టం చేసిన పని అది. ఇప్పుడు బయటికి ధైర్యంగా ఎందుకు రావని అడుగుతారు మీడియా వాళ్ళు. వచ్చి చెప్పు, మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా నీ తప్పలేదు. హర్ష సాయి తప్పేం కనిపించట్లేదు. మగాడిగా పుట్టడమే సార్, అంతే, చాలా పెద్ద తప్పు. ఏమి లేదు మన దేశంలో మగాడిగా పుట్టడమే పెద్ద తప్పు. తప్పంటే ఈ బెట్టింగ్లు చేశాడో లేకపోతే యాప్లు చేశాడో ఇవన్నీ నేను పట్టించుకోను. అప్పు తీసుకున్నాడు, అప్పు ఇవ్వకపోవడం అవన్నీ కూడా నేను పట్టించుకోను. రేప్ చేశాడు అనేది ఖచ్చితంగా అబద్ధం తెలుస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది ప్రైమా ఫేస్ చూస్తే. అమ్మాయి కంప్లైంట్ తీసుకోండి, నాకు వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ చూసారా మీరు? చూసాను, నేను కంప్లైంట్ చూసాను, ఎఫ్ఐఆర్ చూశాను. ఆ కంప్లైంట్లో అమ్మాయి ఏమంటుందంటే ఆమె అతనికి ఇల్లు తీసిచ్చి, ఆమె అక్కడ ఉన్నిచ్చి, ఆమె అక్కడికి వెళ్ళి, ఈయన రాలి అక్కడికి, ఆమె అక్కడ ఇల్లు తీసిచ్చింది, ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె ఏదో డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చెప్పాడు. అక్కడ దాకా ప్రూఫ్ ఉంది ఇది. తర్వాత ఆ రోజు రాత్రి ఆమె చెప్పేదానికి ఏ రకమైన ప్రూఫ్ లేదు. సరే అక్కడికి కూడా వద్దాం. ఏమంటుంది? ఫోర్స్ఫుల్గా నన్ను డ్రింక్ చేయమన్నాడు అంటే ఈమెకి డ్రింక్ హ్యాబిట్ లేదా అప్పటిదాకా? వీ నో దట్ యాక్చువల్గా. ఓకే, ఆవిడకి ఉంది అలవాటు. అంతేకాదు ఆవిడ లిక్కర్ షాప్లో ఇంతకుముందు చేసి ఆడియో విని ఉంటారు మీరు. సరే, ఫోర్స్ఫుల్గా డ్రింక్ చేయమన్నాడు ఒకటి. మామూలుగా డ్రింక్ చేయమంటే చేయదు ఆవిడ అనే డౌట్ వస్తుంది. అయిపోయింది. తర్వాత డ్రింక్లో మత్తు మంది ఏదో కలిపాడు. ఒకవేళ నేను మత్తు మంది కలిపి మీకు డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు తాగు అంటానా? మామూలుగా తాగు అంటానా? అది ఫోర్స్ కదా ఫస్ట్ పాయింట్. సో మామూలుగా తాగినప్పుడు నిజంగానే మత్తు మంది కలిపినప్పుడు చాలా చాలా నైస్గా తాగదాం, చీర్స్ కొట్టుకుందాం అని ఇస్తాను. అక్కడ ఫోర్స్ ఉండదు. సరే, అది అయిపోయింది. అప్పుడు అత్యాచారం చేశాడు అనుకుందాం. అత్యాచారం చేసి దాన్ని వీడియో కూడా చేసి ఆ నెక్స్ట్ రోజు నుంచి దాన్ని చూపించి బెదిరించి తనతో బలవంతంగా సంసారం చేశాడు. అది కూడా అనుకుందాం. ఒకవేళ కనుక ఏ బుర్ర బుద్ధున్నవాడు ఎవరైనా సరే వాడున్న వీడియో, వాడు కూడా పెద్ద యూట్యూబరు, వాడికి అన్ని లక్షల మంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ వీడియో బయట పెట్టుకుంటే వాడే కదా అన్పాపులర్ అయ్యేది. సింపుల్ లాజిక్. ఆ వీడియో చూపించి వాడి కెరీర్ని వాడే ఎందుకు సమాధి చేసుకుంటాడు? అంటే అది ఒక అస్త్రం కదా. ఇప్పుడు అమ్మాయి చెప్తున్న దాంట్లో మీరు ఆ కేసు అంతా చదివానన్నారు కదా, ఆ కేసులో కీలకంగా కనిపిస్తుంది అస్త్రం. ఎవరికి సార్ ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇప్పుడు రాయడానికి బాగుంటుంది, ఎందుకంటే నేను బ్లాక్మెయిల్ చేశాను రాయడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్లు మీరు చూస్తుంటారు కదా. అవును, మిత్ర కంప్లైంట్లో టోటల్గా ఉండేది ఏంటంటే, నన్ను మా దగ్గర ఏదైతే జరిగిందో ఇదంతా దీన్ని వీడియోలు ఉన్నాయి, దాన్ని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది మెయిన్. ఆ వీడియో ఆవిడేం చూపించలేదు ఎక్కడ. ఆల్రెడీ ఆవిడ సబ్మిట్ చేస్తుంది కదా, ఇప్పుడు బయటకి ఎందుకు చూపిస్తుంది? ఆవిడ చూపించింది ఏమిటి తెలుసా? ఒకటే ఒక వీడియో, అది కూడా వాళ్ళ బాల్కనీలో ఉన్నది. ఎవరి దగ్గర? హర్ష సాయి దగ్గర మాకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అవి చూపించి నన్ను బెదిరిస్తున్నాడని. అవును, దానికి సాక్ష్యం ఏంటి ఆవిడ దగ్గర? ఇప్పుడు ఆల్రెడీ హర్ష సాయి విడుదల చేస్తున్న ఆడియోలే కదా. అంటే ఎంతో కొంత తన జాగ్రత్తగా ఉన్నాడనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈవిడ ఇలాంటిది అని తెలిసినప్పుడు బేసికలీ ఈవిడే చెప్పుకుంది. ఏంటి మీరు గమనిస్తే ఆ కాల్ స్టార్టింగ్లో నుంచి లేదు,
మధ్యలోంచి ఎక్కడో రికార్డ్ చేశాడు. అంతకుముందు ఆవిడ ఏదో మాట్లాడుంటుంది, లైక్ నాకు పెద్ద పెద్ద వీఐపీలు తెలుసు, వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ని నేను సప్లై చేస్తుంటాను, ఇలాంటి ఏదో మాటలు వచ్చినప్పుడు ఓకే ఏంటి మనిషి తేడాగా ఉంది. దీనికి తోడు మీరు గమనిస్తే ఆవిడే ప్రపోజ్ చేసింది. ఆవిడే 4 సార్లు 3 సార్లు అడిగింది. ఆవిడ గట్టిగా అరుస్తుంది. తర్వాత ఏంటి ఎందుకు చెప్పవు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సైకోలాగా మారుతుంది 3ఓసారి 4ఓసారికి. సో ఇలాంటివి జరిగినప్పుడు వాడు సేఫ్ సైడ్ ఎవడైనా సరే రికార్డ్ చేసుకుంటాడు. ఫస్ట్ కాల్లో రికార్డ్ చేయకపోవచ్చు, వాడికి ముందు ఆలోచన ఉండకపోవచ్చు. హలో హాయ్ నేను మాట్లాడుతున్నాను అనేది మీకు లేదు, గమనించండి. ఎందుకంటే కాల్ మధ్యలో రికార్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఏదైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను కంప్లైంట్ చేయడం కరెక్టు, నువ్వు డిఫెండ్ చేయడం తప్పు అంటున్నారు మీరు ఎట్లాగో కంప్లైంట్ చేసుకున్న మగాడికి దిక్కు లేదు, చేసిన పట్టించుకోరు. ఆవిడ కంప్లైంట్ చేసినప్పుడు లేదు భయ్యా నాది తప్పు కాదు, ఇదిగో వినండి అని చెప్పి చూపించడం కూడా తప్పు. అంటే మేము గిల్లించుకోవాలి, మూసుకొని పడి ఉండాలి తప్ప కనీసం సాక్ష్యాలు కూడా బయటకు చూపించకూడదు. అదేనా మీరు అనేది? అంత దారుణంగా ఉంది పరిస్థితి. చూపిస్తాడు సార్ ఖచ్చితంగా. ఇట్లాంటి వాళ్ళని 1-2 రోజులు గుర్తుపట్టేయచ్చు. మనిషి తేడా, మనిషి ఇట్లా చేస్తారు అని చెప్పి ఎవరన్నా సరే అంతెందుకు మనల్ని వేధిస్తున్నారు అనగానే మనం ఖచ్చితంగా సాక్ష్యాలు పెట్టుకుంటాం. సాక్ష్యాలు పెట్టుకుని ఏం చేస్తాడు సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోరా అంటారు. ఆవిడకేం ఉండదు. సాక్ష్యాలు ఎందుకు పెట్టుకుంటాడంటే మగాడు రేపు నా మీద కేసు పెడితే నేను బతికి పట్టకట్టడానికి పెట్టుకోవాలి తప్ప. చీటింగ్ కదా. అంటే ముందు నుంచి ఒక ప్లాన్గా ఉండి ఒక అమ్మాయితో ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఎలా అనుకుంటారండి? ఇప్పుడు భార్యతో సంసారం చేస్తుంటారు, అన్ని సాక్ష్యాలు పోగేసుకుంటారు. ఇది చీటింగ్ అని ఏ రాజ్యాంగంలో చెప్పారు నాకు తెలియదు. ఇది చీటింగ్ కాదు, సేఫ్టీ, ఖచ్చితంగా సేఫ్టీ. ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు కన్వర్జేషన్ స్టార్ట్ అయింది అనుకుందాం, మధ్యలో మీరు నీకు తెలుసా నేను ఒకటి పొడి చేసి చంపేశాను రా, ఆడు ఇది పడిపోయాడు, తర్వాత ఇంకోటి జరిగింది అన్నప్పుడు ఒరే వీడు పెద్ద తేడాగాడు ఉన్నాడు ఉండు అని చెప్పి ఐ స్టార్ట్ రికార్డింగ్. ఎందుకంటే రేపు నువ్వు నాకు కూడా చేసే అవకాశం ఉంది. మీరు అదే నేను గమనించమంటున్నాను. కాల్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ లేదు, మధ్యలో ఎక్కడ రికార్డ్ చేస్తారు. ఎందుకు అంటే అమ్మో ఇదేదో తేడా కేసులో ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఖచ్చితంగా అంతే. సో ఇప్పుడు కూడా ఆ అమ్మాయి పెట్టింది ఈ కాల్స్ పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని పెట్టలా, ఆ వీడియో ఏదో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పెట్టింది కంప్లైంట్లో. అంతేగాని ఈ కాల్ ఏదైతే ఉందో ఏది నేను లిక్కర్ షాప్ ఒకడికి సడగోపం పెట్టాను, వాడి కొడుకు ఆస్తి దక్కకుండా చేశాను, అదే ఆ షాప్ ఓనర్షిప్ దక్కకుండా చేశాను, తర్వాత మినిస్టర్కి ఎవరినో సప్లై చేశాను, ఇలాంటివి తర్వాత ఇతని మీద ఇవేవి ఆయన ఇంతకుముందు బయటపెట్టల, ఇప్పటిదాకా బయటపెట్టల. ఎప్పుడైతే ఆవిడ కేసు పెట్టిందో ఆయన డిఫెన్స్ కోసం పెట్టాడు తప్ప ఇంతకుముందు ఎప్పుడు పెట్టలా. అది కూడా ఆయన పెట్టాడో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారో, బట్ వాట్ ఎవర్ ఆయన ఫోన్ నుంచే వచ్చిండాలి, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. కానీ ఆవిడ కంప్లైంట్లో ప్రస్తావించింది మాత్రం నా వీడియో నాకు మొత్తమంది కలిపి నన్ను మానభంగం చేసి ఆ వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని చేస్తున్నాడు అని చెప్పి. అది కూడా మనం ఎందుకు నమ్మడానికి నమ్మసక్యంగా లేదంటే ఈవిడే ప్రపోజ్ చేసి నీకు అల్లుడు కృష్ణలా ఉన్నాయి, నువ్వు అద్భుతంగా ఉంటావు, ఏజ్ అయిపోతుందిరా, నువ్వు తొందరగా రారా, ఇవన్నీ ఆవిడ అన్న తర్వాత అతను ఆవిడకి ఇంత ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఎవడని అనుకుంటాడు కదా. అదే నా పాయింట్. శేఖర్, టోటల్గా మీరు తీసుకున్న స్టాండ్ చూస్తుంటే అంటే ఎక్కడికి జర్నీ చేయబోతున్నారు? అంటే మగవాళ్ళకి ఇలా జరుగుతున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్గా ఉండదలుచుకున్నారా? అంటే ఓన్లీ నా పాయింట్ సార్, ఆవిడని బద్నాం చేయడం నా ఇంట్రెస్ట్ లేదు, ఆవిడకి శిక్ష పడేట్ చేయడం కూడా నా పాయింట్ కాదు. బట్ ఒక మనిషి మీద నువ్వు వెళ్ళి ఇన్ని నిందలేసావు, ఓకే, ఒకవేళ అతను అప్పిచ్చుంటే అదే నువ్వు అతనికి అప్పిచ్చుంటే అప్పు గురించి కేసు పెట్టు, తప్పలేదు. అతను ఏదో బెట్టింగ్ యాప్లో ఏదో చేస్తున్నాడో దానివల్ల ఏదో ప్రాబ్లం అనుకుంటే దాని మీద కేసు పెట్టు, తప్పలేదు. సరే నేను ఏ విషయంలో తిట్టాడో కొట్టాడో అనుకుంటే దాని మీద కేసు పెట్టు, తప్పలేదు. కానీ ఇంత క్లియర్గా నువ్వే ఫ్లర్టింగ్ చేసి నువ్వే అంతా చేసి నువ్వే అతను నీ మీద రేప్ చేశాడు అది తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కేసు పెడితే అది జస్ట్ అతన్ని కాళ్ళబేరానికి పిలిపించి ఒకవేళ నువ్వు ఏదైనా అప్పిచ్చుంటే అది వసూలు చేసుకోవడానికి నువ్వు చేస్తున్న ఒక మోటివేటెడ్ కేసు లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఒక్క కేసు కోసం మాట్లాడలేదు, ఏ ఒక్క కేసు జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే హర్షసాయి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు, ఇవి అన్నిటికి కూడా శేఖర్ అనే ఆయన ఒక ప్లాట్ఫామ్ గా మారదలుచుకున్నాడు ఇటువంటి కేసులు తరపున. ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేయాలని కూడా నా ఉద్దేశం కూడా కాదు సార్. నాకు దీనికి ఈ రొచ్చులో నాకు ఎక్కువ రోజులు ఉండాలని కూడా లేదు. నాకేం చెప్తున్నాను ఒక్క అంటే ఓన్లీ సెలబ్రిటీలకు సంబంధించింది మాత్రమే అసలు ఇది కూడా కాదు సార్. నేను చెప్తాను కదా, నేను లిటరల్లీ ఎంతమంది వస్తే అంతమంది వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఏమిటి వివక్ష, ఇప్పుడు నువ్వు ఒక చట్టం చేసావు 493 ఆర్ఎల్స్ రైట్ నో అది మార్చి BNS 69 అంటున్నావు. అది ఏంటి, ఒక రిలేషన్లో ఉన్నప్పుడు అబ్బాయి కనుక వదిలేస్తే వాడి మీద కేసు పెట్టచ్చు, వాడి మీద 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టచ్చు చేయొచ్చు. అదే అమ్మాయి వదిలేస్తే మూసుకొని ఉండాలి. ఇది ఏ రకమైన చట్టం? అబ్బాయికి మనసు ఉండదా? వాడు మనిషి కదా, వాడు కుక్క ఏమన్నా, ఎందుకు మమ్మల్ని సెకండరీ సిటిజన్స్లా ట్రీట్ చేస్తున్నావు అనేదే నా పాయింట్. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? వీలైనంత త్వరగా సార్. నాకు ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు కొడుకు ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఒక 3 నెలల గ్యాప్ ఉంది నాకు, ఈ లోపల ఏదో ఒకటి చేసేయాలి. మళ్ళీ వాళ్ళు కారిడార్ ఏమైనా తయారు చేస్తున్నారా లేకపోతే? చేస్తున్నాను సార్, చేస్తున్నాను. ఎంత తీసుకుంటారు శేఖర్ భాష ఇటువంటి చేయడానికి?
సార్ మీరు నాకు ఎంత ఇచ్చారు చెప్పండి, మీకు అర్థమైపోద్ది. ఇది ఓన్లీ మనం ఎక్కడైనా సార్, ఎక్కడైనా నాకు అంత ఇది అంటే నేను ఒక్కడే నడుచుకొని పోతాను సార్, వచ్చేవాళ్ళు రమ్మనండి అంతే. నేను లావణ్య కేసులో అడ్వకేటు ఇంత పోరాటం చేశాడు, ఆయన చివరికి మీతో కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు, ఎక్కడ కనిపించట్లేదు. నేను అంటుంది ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి కేసులు చూసిన తర్వాత మీలా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోతే అటువైపు మాట్లాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో డబ్బుల కోసం మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది, కానీ ఇందులో నిజాయితీ ఎక్కడ కనిపించడం లేదు. అయ్యో సార్, మీరు అంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాను. నేను అంటే నాకు ఒక చిన్న ఈగో కూడా ఉంటుంది. ఎవరన్నా కూడా ఆఫర్ చేసినా కూడా ఒకవేళ ఒక పైసా తీసుకున్నా కూడా వాడికి నేను పని చేయాల్సి వస్తుందని, వాడు అడిగితే వాడు తిరిగితే పడాల్సి వస్తుందని నేను ఒక పైసా కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయను. నాకు కావాల్సినంత డబ్బులు నాది అంబానీ కంపెనీలో పనిచేస్తున్నాను నేను FM రేడియో జాకీగా. నాకు కావాల్సిన డబ్బులు వస్తే నాకు కక్కుర్తి లేదు, ఆశ లేదు. నాది ఒకటి, నేను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నా, ఆ అప్పు తీర్చుకోవాలి. ఆ అప్పు తీర్చుకోవడం కోసం ఇది. ఆ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నానంటే మీ దగ్గర, మీడియా దగ్గర, యూట్యూబ్ ఛానల్స్ దగ్గర. వీళ్ళందరూ కూడా ఈ కేసు వచ్చినప్పుడు ఏదో నన్ను ఒక జస్ట్ ఇంటర్వ్యూ చేసి ఇంత పెద్దవాడిని చేశారు, ఇంత ఫేమ్ కల్పించారు, బిగ్ బాస్కి వెళ్ళి రేంజ్లో చేశారు. నేను నిజంగా మీ దగ్గర తీసుకున్న అప్పది అది మీరే కాదు, అంటే మీరు నన్ను అంత పెద్దవాడిని చేయడానికి కూడా కారణం జనాలు. ఎంతోమంది నమ్మి శేఖర్ గారు నిజాయితీ ఉంది, వీడి దీంట్లో ఏదో చేస్తాడు, వీడు ఏదో చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అంత అప్పు తీసుకున్నప్పుడు తీర్చుకోవాలి కదా సార్. ఆ తీర్చుకోవడం కోసమే ఈ ప్రయత్నం. అది చేసేసి మీ రుణం నేను తీర్చేసుకున్నాను. నా మన నన్ను బతకని. అంటే ఈ 3 కేసులతో అయిపోయిందా మీ రుణం? 3 కేసులు కాదు సార్, ఈ 3 కేసులు కాదు, 30 ఉన్నాయి సార్ నా దగ్గర. మీరు అన్నమాట అడుగుతాను నన్ను, భయ్యా మేము సెలబ్రిటీ కాకపోతే మీరు నా గురించి మాట్లాడరా? లేదు, నేను నాకు కొంతమంది లాయర్స్ వాళ్ళు కూడా కొంత అభిమానులు అయ్యారు. నేను వాళ్ళకి డైరెక్ట్ చేయడం అన్నీ కూడా చేస్తుంటాను. కానీ ఇది సొల్యూషన్ కాదు సార్. వాళ్ళ దగ్గర సొల్యూషన్ అనేది ఢిల్లీలో జరగాలి. మనకి ఇప్పుడు స్టేట్లో జరిగేటైతే ఇక్కడే కూర్చునేవాడిని. అంటే అది సరిపోద్దా? ఇప్పుడు ఏదో 4 మాటలు మాట్లాడుకున్న తర్వాత ఢిల్లీలో ఒకటి వెళ్తే నిజంగా చట్టం అంటే మీరు నేను చూసింది మీరు చూడలేదు, నేను చెప్తా ఏం జరిగిందో. ఒకసారి ఈ రాజ్ తరుణ్ విషయం బాగా ఒక్కసారి హైలైట్ అయినప్పుడు నాకు దెబ్బలు తగిలి నేను హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటుంది. అది అంత అయిన తర్వాత నాకు ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి IPS ఆఫీసర్లు కూడా కాల్ చేశారు. మీరు చేస్తున్న కాజ్ చాలా ట్రూ సార్, మా పోలీసులు కూడా చాలాసార్లు తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాం. అమ్మాయి తప్పుడు కేసు పెడుతుందని తెలుసు, కానీ మేము పెట్టాల్సిన పరిస్థితి సార్, మీకు అర్థం కావట్లేదు. ఈ చట్టం సిస్టమ్ మీరు మార్చడానికి మీరు పోరాడండి, మేమందరం మీ వెనకాల అన్నప్పుడు ఓకే ఇంత రీచ్ అవుతుందా. నాకు 100 మంది ఉంటే చాలా అనుకున్నాను, 10,000 మంది ఉన్నారు రావడానికి. నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను, వచ్చినంతమంది వస్తారు. ఖచ్చితంగా ఒక రోజున ఈ చట్టాలు మారాలి అనేది మారుస్తారు అని ఒక్క హామీ ఇచ్చేస్తే ఇంకో ఎవరినో ఒకటి కూర్చోబెట్టి గణేష్ గారిని ఎవరో ఒకరు నించోబెట్టేసి సార్ మీరు చూసుకోండి సార్ అని చెప్పి నేను వచ్చేస్తాను అంతే. శేఖర్, నాకు చివరిగా చెప్పండి, అంటే ఓకే మగవాళ్ళ తరపున మీరు ఒక అవకాశాన్ని దాన్ని ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనుకుంటున్నారు, చట్టాల్లో మార్పు కోసం అనుకుంటున్నారు. ఏ ఆడపిల్ల అయినా అంటే ఏ సెక్టర్ అయినా కావచ్చు, అది మీడియా కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవకాశాల కోసం మగవాళ్ళ పక్కలో పడుకోవడానికి సిద్ధపడి వస్తారంటారు వాళ్ళు? చాలా మంచి ప్రశ్న సార్. నేను దీనికి 3 రకాలు ఉన్నాయి సార్ ఈ సంబంధాల్లో. 1 శృంగారం, 1 వ్యభిచారం, 3 బలాత్కారం. బలాత్కారం మనం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. బలాత్కారం అంటే కలకత్తాలో జరిగింది. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయే ఇవన్నీ కూడా వ్యభిచారం కింద చూడాలి మనం. ఎందుకంటే పాపం సార్, ఒక 5,000కో 1,000 రూపాయలకో ఆవిడ ఆ రోజు బతకడానికి వృత్తి చేస్తుంది అనుకుందాం ఒక వ్యభిచారి. ఓకే, దానివల్ల వాడి జీవితానికి వాడు వస్తాడు వెళ్ళాడు అయిపోయింది, ఆవిడ బతుకు ఆవిడ, వీడి బతుకు వీడు. కానీ ఒక కెరీర్ కోసం అని చెప్పి వచ్చి ఒక కొంప కూల్చి ఇంకొకటి ఎవరు శేఖర్ ఏంటుంది, ఒక ఆడపిల్ల ఆ కెరీర్లో నిర్మాణం కోసం రాగలుగుతుంది తప్పించి ఒక అవకాశం కోసం ముందుగానే అలా ఇప్పుడు ఆ డిమాండ్ లేకపోతే ఏ ఆడపిల్ల మాత్రం దానికి సిద్ధమై ఉంటుంది చెప్పండి? ఎందుకుంటుంది సార్? ఎందుకుంటుంది? శేఖర్ భాష ఒక డైరెక్టరో లేకపోతే మ్యూజిక్ డైరెక్టరో లేకపోతే ఏదో ఉంది, ఒక ఆడపిల్ల వచ్చింది మీ దగ్గరికి, మీ దగ్గర నుంచి ఆ దృష్టి లేనప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మిమ్మల్ని చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్, నా దగ్గర నుంచి ఆ దృష్టి లేదు. బట్ ఈ ఆడపిల్ల ఇంతకు ముందు ఇంకొకరి దగ్గర ఛాన్స్ కోసం వెళ్ళింది, ఆయనకి ఆ దృష్టి ఉండింది. ఓకే, అప్పుడు ఆవిడకి అలవాటు పడింది, ఓహో ఇలా ఎరేస్తే నాకు పని జరుగుతుంది అని చెప్పి. అప్పుడు ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను 2వ వాడిని అనుకోండి, సార్ చూడండి సార్, కొంచెం చూడండి సార్, ఇలా ఏదైనా నన్నే ఎరేసే అవకాశం ఉంది కదా, నాలో లేని ఇంటెన్షన్ వాళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఎందుకు లేకపోతే ఫస్ట్ టైం మాత్రమే సార్. ఎప్పుడైతే వాళ్ళు ఈ దారి తెలుసుకున్నారో, వాళ్ళు దీనికి అలవాటు పడి ఓకే ఇలా వేస్తే మనకు అవకాశాలు ఇలా చిటికలో వస్తాయని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళు మొత్తం సమాజాన్ని చెడగొడతారు. ఇది ప్రాబ్లం. నిజంగా నిఖార్సుగా ఉండాలనుకున్న నాలాంటి మీలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఆ ఇంటెన్షన్స్ ప్రవోక్ చేసి ఇంటెన్షన్స్ క్రియేట్ చేసి
ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ హర్ష సాయి కేసు చూడండి, ఎంత క్లియర్గా అమ్మాయి కేసు పెడితే మనకు అర్థమైంది ఏంటి, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీ బొగ్గలు బూరెల్లా ఉంటాయి, దా ప్రకాష్ దా అన్నట్టు అలాగే ఉంది ఆడియోలు. తర్వాత బయటకు పెట్టి కేసులు ఏమో లోపల విషయం ఏమో ఇదే. ఇంత చూసిన తర్వాత మీ జీవితంలో ఏ అమ్మాయితో జరిగిందండి ఇటువంటిది? ఎందుకంటే మీకు ఎంతో ఒక గాయం జరిగితే తప్ప ఇటువంటిది వచ్చినట్టు కనిపించలేదు. అవును, నేను వెళ్ళాను సార్ పోలీస్ స్టేషన్కి. ఇలాంటిదే ఇట్లా ఈ అమ్మాయి ఎట్లయితే ఫ్లడ్ చేసిందో మీ జీవితంలో, నా జీవితంలో కూడా జరిగింది సార్. ఒక ఆర్జేగా ఉన్నప్పుడు 3 మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చే ఐ లవ్ యూ అంటారు, ఇది చేస్తారు, ప్రపోజ్ చేస్తారు. కొంతమంది వైలెంట్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది సరే వీడికి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారని చెప్తే పోనీ అర్థం చేసుకొని అప్పటికప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతారు. ఇలా రకరకాల జరుగుతాయి. బట్ కొంతమంది వేధించే స్టేజ్కి వచ్చేస్తారు. చేస్తావా? జరిగింది అదంతా జరిగింది. నేను లిటరలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కేసు పెట్టానండి మొత్తం రికార్డింగ్లతో సహా. మీరు అన్నారు రికార్డింగ్లు ఎందుకు చేస్తారని చెప్పి. ఎందుకు చేస్తారంటే ఇలా వేధింపులు ఒకటోసారి కాదు, రెండోసారి, మూడోసారి అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా దానికి ప్రతీకారం ఇదంతా. ప్రతీకారం కాదు సార్, నేను వెళ్ళి అసలు ఆవిడ మీద ప్రతీకారం కాదు సార్, నాకు పోలీసు వ్యవస్థ మీద, చట్టం మీద వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగాను, సార్ ఇదిగోండి సార్ ఇది కంప్లైంట్, ఒక 10 పేజీల కంప్లైంట్ మొత్తం జరిగినంత రాసి ఆయనకి మొత్తం డీటెయిల్గా కాల్ రికార్డింగ్స్, వీడియోస్ అన్నీ కూడా ఇస్తే ఏమి లేదు. 3 రోజులు వెళ్ళి తిరిగితే కుక్కలాగా. అంటే అక్కడికి వెళ్తే మగవాళ్ళ పరిస్థితి, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఒక జర్నలిస్ట్గా మీకు వేరే రెస్పెక్ట్ ఉండొచ్చు, బట్ మామూలు ఒక సామాన్యుడిగా వెళ్తే కూర్చో అక్కడ నా పనులని మానుకొని 3:30 గంట సాయంత్రం 6 గంటలకు వెళ్తే 11 అయింది. అప్పటిదాకా సార్ కూర్చోవే అయిపోతుంది. 2-3 రోజులు అయిన తర్వాత అప్పుడు ఇంకా వీడు టార్చర్ చేస్తున్నాడంటే ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత ఏంటి, ఈ అమ్మాయి ఇటువంటి పని ఏదైతే ఉందో ఇంతకుముందు 7-8 మంది చేసింది. కొంతమంది మీద రేప్ కేసులు పెట్టింది, కొంతమంది మీద నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి కేసులు పెట్టింది. ఇదే పని. మీద కూడా కేసు పెట్టింది. అప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు నేను లావణ్య ఇష్యూలో నేను ఫైట్ చేస్తున్నప్పుడు ఈ లావణ్య నా కోసం ఎవరన్నా ఉన్నారని ఎతికి అంటే శత్రువు లేకుండా ఎవరుంటారని చెప్పి ఎతికితే నా మీద ఒక్క కేసు కూడా లేదు, ట్రాఫిక్ చలానా తప్ప నా మీద ఎప్పుడు ఏ కేసు లేదు. ఎతికితే నేను పెట్టిన కేసు ఒకటి ఉంది పంజగుట్టలో అని తెలిసి ఎవరి మీద పెట్టాడని చెప్పి తెలుసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయించి అప్పుడు పెట్టించారు నా మీద కేసు. ఆ అమ్మాయి పెడితే అలా ఎఫ్ఐఆర్ అయింది. ఏ రకమైన సాక్ష్యాలు లేవు. నేను పెన్ డ్రైవ్ నుండి ఇన్ని సాక్ష్యాలు పెట్టించినాను, పట్టించుకునే నాదుడు లేడు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. ఇది అంటే టోటల్గా అంటే భార్యా బాధితుల సంఘాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. అంటే ప్రేమికుల బాధితుల సంఘం అనేది ఓ మగవాళ్ళ పక్షాన శేఖర్ భాష తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇది వ్యక్తుల మధ్య అనేక వైరుధ్యాలు ఉన్నా ఎవరిది తప్పని తేల్చిపోయినా చట్టాలపైనే ఆయన కీలకంగా ఒక గురి పెడుతున్నారు. ఎందుకంటే పక్షపాతమైన చట్టాలు ఉండాల్సిన అవసరం లేదు, దానిపైన ఖచ్చితంగా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈస్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.